అరే ఒక్క మాట చెప్పవారా? ఇంకో 5,000 ఎక్కువనే ఇప్పిద్దు. 20,000కే బండి అమ్ముకుంటావా? 4 రోజులు ఆగరా అంటే ఇనవైతివి. బిడ్డ పెండ్లికని అద్దెకరం అమ్ముతివి. ఇప్పుడు చూడు పక్క పొలాలకు రేట్లు ఎట్లా పెరిగినాయి. ఏం చేస్తాంరా, ఆపతికి ఎంత వస్తే గంతేనాయే. మన చేతులు ఏముంటుంది చెప్పు. ఇగో గిట్లుంటది పరిస్థితి. అమ్మినాక ఎక్కడికక్కడ అయిపోయినాక రేటు పెరిగితే మనకే మస్తు బాధ అనిపిస్తుంది. ఇక రైతుల పరిస్థితి ఇంకెట్లుండాలే? రేటు పెరిగినందుకు సంబురపడాలనో ముందే అమ్ముకున్నందుకు బాధపడాలనో తెలియకుంటుంది జగిత్యాల పసుపు రైతుల పరిస్థితి. అప్పుడు రేటు లేక 8,000కి అమ్ముకున్నాం. ఇప్పుడేమో కొండెక్కి కూర్చున్నట్టు 16,000 వరకు పెరిగిపోయింది. కానీ 80-90% మంది రైతులు అమ్ముకున్న తర్వాత ఈ రేట్లు పెరగడం వల్ల దళారులకు తప్ప రైతులకైతే ఎలాంటి లాభం లేదు. సరుకు ఏమాత్రం కూడా కేవలం 1% మందే రైతుల దగ్గర ఉన్నది. పూర్తి వ్యాపారస్తుల దగ్గర చేతులకు మారిన తర్వాత ఇలా రేట్లు విపరీతంగా పెరగడం. మొన్నటి దాకా క్వింటాల్ పసుపుకు 8-9 వేలే పెట్టిండ్రట సావుకార్లు. ఆ టైంలా ఆపతికి అమ్ముకున్నారు. మళ్ళా పంటకు పెట్టుబడి కావాలి కాబట్టి వచ్చిన కాడికి అనుకొని కాంటాలు పెట్టుకున్నారు. పంట మొత్తం అమ్మంగా అడుగు పొడుగు మిలిగితే ఇప్పుడు రేటు డబుల్ అయ్యే వరకు మస్తు బాధపడుతున్నారు అంతా. బాగా మీరు తక్కువ రేటుతో అన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే రేట్ అయితే ప్రస్తుతానికి 10 రేటు ఏప్రిల్ నుంచి అయితే కొంచెం రేట్ పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. 14,000 నుంచి 13 నుంచి 14,000 పోతుంది. ఈ రేటు ఉంటే ఓకే, రైతుకు కొంచెం సంతోషమే. నిజామాబాద్ లో సెంటర్ వాళ్ళు పసుపు బోర్డు పెట్టే రైతు తాన ఎంత కొనాలనేది బోర్డు డిసైడ్ చేయాలి గాని ఇంకా దళారుల రాజ్యం నడిస్తే ఎట్లనుల్లా? మళ్ళా తాపకు ఇట్లా కాకుండా రైతుకు ఫాయిదా అయ్యేటట్టు చూడుండ్రి సార్లు.